హాయ్ హలో నమస్తే నా పేరు ప్రవళిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ని మీరు చాలా మంచిగా లైక్ చేస్తున్నారు అండ్ మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కోటి కోటి నమన్. సస్టైనబుల్ గార్డెనింగ్కి టిప్స్ అన్నమాట. నేను ఈ వీడియోలో మీకు ఎండ్ వరకు చూస్తే కనుక నేను చెప్పేది అర్థమవుతుంది. ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేయాలి అంటే కనుక ప్రతిదీ కొని తీసుకురావాలి అని ఏం లేదండి. అంటే ఒక ప్లాంట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని కటింగ్ త్రూ మనం ప్రొపగేట్ చేసుకుని ఆ ప్రొపగేషన్ సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా రైట్ టైంలో చేయాలి, రైట్ వేలో చేయాలన్నమాట. దానికి మీరు ముందు ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కానీ అది సక్సెస్ అవ్వదు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, మాన్యూర్స్, కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్లు, వీటితో కనుక మీరు కట్టింగ్స్ పెడితే కనుక 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్గానిక్ ఫంజిసైడ్స్తో పాటు ఇంకా ఆర్గానిక్ రూట్ డెవలప్ సిస్టమ్కి పనిచేసే లాంటివి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను ఇట్లాంటివన్నీ కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని నిదానంగా ఒక్కొక్కటి ఇంట్లోనే ట్రై చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ చాలా మట్టుకి సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద గార్డెన్ని మెయింటైన్ చేయగలుగుతున్నాను. సో నా హ్యాబిట్స్ అన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్లో ఇంకా ఆర్గానిక్ సంబంధించినవన్నీ కూడా చాలా మార్కెట్లో ఎక్స్పెన్సివ్గా దొరుకుతాయి. సో మనం అవన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటే కనుక మనకి గార్డెన్లో మంచి గ్రోత్ ఉంటుంది అండ్ మన పాకెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందన్నమాట. ఎవ్రీడే మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని కంపోస్ట్గా కూడా చేసుకోవచ్చు, అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఆనియన్ పీల్స్ ఒకటి, గార్లిక్ పీల్స్ ఒకటి కంపోస్ట్ బిన్లో వేస్తే కనుక తొందరగా కంపోస్ట్ అవ్వదు. సో వాటి రెండింటిని విడిగా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే గార్లిక్ పీల్స్ని మనం ఎక్కువసేపు అట్లా ఉంచేసి ఫర్మెంట్ అయిన తర్వాత ఆ ఫర్మెంటెడ్ సొల్యూషన్ని కొంచెం లైట్గా డైల్యూట్ అంటే 1:1 లేకపోతే 1:2 రేషియోలో డైల్యూట్ చేసుకుని ఆకుల మీద స్ప్రే చేస్తే కనుక, లేకపోతే ఎక్కడైతే పెస్ట్ అటాక్ ఉందో అక్కడ స్ప్రే చేస్తే కనుక పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది, పెస్టిసైడ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇంకొకటి మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని కూడా డైరెక్ట్గా మనం నీళ్ళల్లో కనుక అలా ఫర్మెంటెడ్ చేసిన సొల్యూషన్ని మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్గా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ కూడా చాలా మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం నర్సరీకి వెళ్ళినప్పుడు కూడా మన ఏరియాలో ఏదైతే సస్టైన్ అవుతాయో మొక్కలు చూసుకుని ఆ మొక్కలే తెచ్చుకోవాలి. మన ఏరియాలో సస్టైన్ అవ్వని మొక్కలు తీసుకొచ్చి మనం అంత ఎక్స్పెన్సివ్, ఈ రోజుల్లో నర్సరీలో చాలా ఎక్స్పెన్సివ్గా దొరుకుతున్నాయి మొక్కలు. అప్పుడు మనం అంత ఎక్స్పెన్సివ్గా తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వనివ్వండి లేకపోతే ఇంకా ఏది ఇచ్చినా కానీ అవి సక్సెస్ఫుల్గా మన గార్డెన్ మెయింటైన్ చేయలేవు అనమాట. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఇట్లాంటి టిప్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతాను. అందుకనే నా గార్డెన్ని ఇట్లా మెయింటైన్ చేయగలుగుతున్నాను అనమాట. ఇంకా ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, ఈ పక్కనున్న గార్డెన్ అంతా కూడా నేను క్లీన్ చేసేసాను కదా, డీప్ క్లీనింగ్. అంటే సీజన్కి తగ్గట్టుగానే మనం క్లీనింగ్ అన్నది చేసుకోకపోతే కనుక పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్కి తగ్గట్టుగా నేను కొన్ని మొక్కల్ని షఫల్ కూడా చేశాను అనమాట. అంటే ఎండ డైరెక్ట్గా తగిలేది ఇక్కడ ఏరియా అంతా కూడా కొంచెం షాడో ఏరియా లాగానే ఉంటుంది, బట్ అయినా కానీ కొంచెం ఎండ తగిలేది చూసి ఆ డైరెక్షన్ బట్టి మొక్కల్ని కూడా కొన్ని అటు నుంచి ఇటు నుంచి అటు మార్చి పెట్టాను అనమాట. మనీ ప్లాంట్స్ కూడా చాలా లాంగ్గా స్ట్రింగ్స్ పెరిగిపోయినాయి. సో పెరిగిపోయిన వాటిని కొంచెం సైడ్కి మార్చి కొంచెం షార్ట్గా ఉన్న మాత్రం మధ్యలో పెట్టాను. ఈ ఏరియాలో గ్రాస్ మ్యాట్ అంతా తీసేసాను కదా, ఈ గ్రాస్ మ్యాట్ అంతా మళ్ళీ వేసేసిన తర్వాత స్టూల్స్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ షేడీ ఏరియా కాబట్టి కొంచెం గ్రూప్గా పెట్టుకుంటే కనుక సమ్మర్స్లో మొక్కలకి హ్యూమిడిటీ రిటైన్ అయ్యి చాలా మంచిగా గ్రోత్ ఉంటుందన్నమాట.
ఇలా మ్యాట్ వేయడం వల్ల కూడా హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుంది. సో దాని గురించి కూడా మ్యాట్ ఇలా వేసుకుని ఉంచుకుంటే కనుక సమ్మర్స్లో చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. డ్రెసినార్ లాంటివి కొంచెం షేడ్ ఉన్న చోట డైరెక్ట్గా సన్ డైరెక్ట్గా తగలకుండా ఉన్న చోట పెట్టుకుంటే కనుక డ్రెసినాలు చాలా బాగా ఎదుగుతాయి. కలరు వెరిగేటెడ్ అయితే కనుక అవి వెరిగేషన్ మెయింటైన్ అవుతుంది. ఈ మూలన్నది సన్నజాజి అంట అనమాట. నేను ఆంధ్ర నుంచి తీసుకొచ్చాను. గ్రోత్ అయితే చాలా బాగుంది. బట్ ఆంధ్రాలో వచ్చినంత బాగా పువ్వులు అయితే రావట్లేదు. ఇది మెడ్రాస్ మందారం. నేను ఇంట్లో పూజ చేసుకోవడానికి మొత్తం పువ్వులన్నీ ఇక్కడి నుంచే కోసుకుంటాను. చాలా మంచిగా పూస్తుంది. బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి అన్ని ఎక్కువ పువ్వులు లేవన్నమాట. అండ్ మట్టి కూడా నేను రెడీగా పెట్టుకుంటాను. కటింగ్స్ ఎప్పుడైనా పెట్టుకోవాలన్నా కానీ ఈజీగా ఉంటుందని. ఇలా రెక్టాంగులర్ పాట్లో అయితే కనుక నేను మనీ ప్లాంట్ కటింగ్స్ పెడుతూ ఉంటాను. గార్డెన్ అంతా తుడిచిన తర్వాత ఎండాకులు వస్తే కనుక ఒక మూలకి పోగొట్టుకుంటూ ఉంటానన్నమాట. చిన్న చిన్న మొక్కలు లాంటివన్నీ కూడా షేడీ ఏరియాలో పెట్టుకునేవన్నీ కూడా చెట్లు కింద అంటే పెద్ద పాట్ల కింద పెట్టుకుంటే కనుక వాటికి మాయిశ్చర్ ఉండి చాలా బాగా గ్రోత్ అవుతూ ఉంటాయన్నమాట. మట్టి మిక్చర్ని కూడా ముందుగానే రెడీ చేసేసుకుని ఒక చోట పెట్టుకుని ఉంటే ఎవ్రీ టైం మనం ఇబ్బంది పడక్కర్లేకుండా ఈజీగా ఉంటుంది. అండ్ మనీ ప్లాంట్ కటింగ్స్ 100% సక్సెస్ అయ్యే వరకు, అంటే వాటి గ్రోత్ బాగా కనపడే వరకు, రూట్ డెవలప్ బాగా అయ్యే వరకు కూడా నేను ఇలా ఒక కార్నర్లో పెట్టేస్తూ ఉంటాను. దాన్ని అవి బాగా ఎదిగి లాంగ్ స్ట్రింగ్స్గా తయారైన తర్వాతే పాట్ చేంజ్ చేయాలన్నా లేకపోతే వాటిని షఫల్ చేయాలన్నా కానీ చేస్తాను. ఒక గార్డెన్లో ఒక సైడ్కి నాకు ఫెర్టిలైజర్స్ అనగా లేకపోతే ఫంజిసైడ్లు అనగా ఇట్లా గార్డెనింగ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, అక్కడ స్వీప్ చేయడానికి, అవన్నీ థింగ్స్ అన్నీ కూడా ఒక కార్నర్లో అరేంజ్ చేసుకున్నాను అనమాట. మనీ ప్లాంట్స్ ఎప్పుడైనా కొంచెం తేడాగా ఉందా వాటర్ చెక్ చేసుకోవడానికి స్టూల్ కూడా దగ్గరగానే పెట్టుకుంటాను. అండ్ టూల్స్ అన్నీ కూడా పాత డస్ట్బిన్లో పెట్టుకుని వాష్ చేసిన తర్వాత ఆరిన తర్వాత అందులో పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఈ కరివేపాకు చెట్టు కింద ఏరియాలో కొంచెం నీళ్లు తక్కువ పోసే మొక్కలు మాత్రం కటింగ్స్ పెడుతూ ఉంటాను. అంటే ఎక్కువ నీళ్లు పోయకుండా తక్కువ నీళ్ళతో మెయింటైన్ అయ్యేవి మాత్రమే పెడతాను. జీజీ, సింగోనియం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం తక్కువ నీళ్ళతో సస్టైన్ అవుతాయన్నమాట. సో అవన్నీ కూడా ఒక ఏరియాలో పెట్టుకుంటాను. కొంచెం ఎక్కువ నీళ్లు పోసే ఒక ఏరియాలో పెట్టుకుంటాను అనమాట. వేసవకాలం తర్వాత వానాకాలంలో ఈ ఏరియా అంతా కూడా కొంచెం స్లగ్స్ ఇంకా స్నేయిల్స్ లాంటి ప్రాబ్లం వల్ల కిటికీ అంతా కూడా కిటికీలోంచి లోపలికి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఆ ఏరియాలో కొంచెం కింద సిమెంటెడ్ బ్రిక్స్ మట్టిని కూడా కప్పేలా పెట్టుకున్నాను. ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం తక్కువగానే ఉంది. అంటే చాలా ఎండిపోయినాయి ఆకులు అనమాట, మనీ ప్లాంట్ ఆకులు అవిని. సో అవన్నీ తీసేయడం వల్ల ఖాళీగా ఉంది. ఓవరాల్ ద లుక్ అయితే ఇలా ఉందండి. సో ఇదండి నా సస్టైనబుల్ గార్డెన్ టూర్. ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో చాలా పెట్టాను. సో మీరు చూడాలనుకుంటే కనుక పైన లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. అండ్ నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ హోమ్ మేకింగ్.